హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో మళ్ళీ 2, 3 వంకాయలు వచ్చాయన్నమాట 2 చెట్లకి. కానీ 2, 3 వంకాయలతో కూర అయితే చేయలేము, పచ్చడి ఎప్పుడూ తినేదే అని ఆలోచించే టైంలో నాకు మంచి రెసిపీ గుర్తొచ్చింది. అదే వంకాయ పచ్చి పులుసు. మరైతే కోసేసి పచ్చి పులుసు నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను రండి. ముందుగా ఈ వంకాయల్ని కడిగి తుడిచిపెట్టి మూడిటికి ఆయిల్ అప్లై చేసి పెట్టాను. తర్వాత స్టవ్ మీద ఒక ర్యాక్ లాంటిది పెట్టి చూసారా, ఇలాంటిది పెట్టి వంకాయల్ని కాల్చుకోవాలన్నమాట. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి, లేదంటే ఒకే వైపునే మాడిపోతాయి, ఇంకోవైపు వేగవన్నమాట. చూసారా, ఇలా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట. కాల్చుకున్నాక వీటిపైన కొన్ని నీళ్లు చిలకరించి పైన తోలన్నిటిని తీసేసుకోవాలి. తోలు చాలా ఈజీగానే వచ్చేస్తుందండి, కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చిన్నగా తీసుకోండి. ఇలా మూడిటికి తోలు తీసేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని దాన్ని మూడిటిని మెత్తగా గుజ్జులాగా స్మాష్ చేసుకున్నాను నేను. తర్వాత స్మాష్ చేసుకున్న దాన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నిటినీ వేసి బాగా కలిపాను. చాలా బాగా కలపాలి, లేదంటే కలవదనమాట గుజ్జు. సో బాగా కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుందాం. సో స్టవ్ మీద బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఇంకా ఆవాలు, కొంచెం మెంతులు అవి వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అండ్ దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసి అండ్ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఈ పోపు బాండీలోనే మనం మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ గుజ్జునంతా దీంట్లో వేసి బాగా కలిపి తర్వాత నిమ్మకాయ సైజు నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని వేసి కొంచెం బెల్లం తురుము వేసి దాంట్లోనే ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అండ్ దీంట్లో ఒక చిట్కా చెప్తాను. చిన్న పిండొడియాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేయించుకొని దీంట్లో కలుపుకొని తిన్నారంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. నా దగ్గర లేవు కాబట్టి ప్రస్తుతం వేయట్లేదు. చూసారా వంకాయ పచ్చి పులుసు ఎలా ఉంది? నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్.